నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు రద్దు చేసింది ప్రభుత్వం. అయితే చాలామందికి ఆందోళనలు వస్తున్నాయి, ఆందోళన కలుగుతోంది, అపోహలు ఉన్నాయి. ఏం చేయాలి? ఈ 500 1000 రూపాయలు ఇంట్లో అట్టబెట్టుకోవాలా? బయటికి తీసుకెళ్తే వీటిని ఏమైనా అరెస్ట్ చేస్తారా? అసలు వీటికి విలువ ఉందా అని. విలువ ఖచ్చితంగా ఉంది. నోట్లు మాత్రమే రద్దు చేశారు, వాటిని మీరు మార్చుకోవచ్చు. దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు గతంలో మీకు అందించాం. అయితే చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, బ్యాంకు ఖాతాల్లో ఈ 500 ఈ 1000 వేసుకోవచ్చా అని చెప్పేసి. అయితే దీనికి సమాధానం ఏంటంటే, బ్యాంకుల్లో తమ ఖాతాల్లోనైతే ఈ పాత నోట్లను ఎన్నింటినైనా తీసుకెళ్ళి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు సపోజ్ ఒక బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి, ఆ అకౌంట్ దగ్గర మీ దగ్గర 1000 రూపాయలు 500 నోట్లు మీ ఇంట్లో ఉన్నాయనుకోండి, మీరు బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంకుకి వెళ్ళి ఎంతైనా సరే మీ ఖాతాల్లో ఈ పాత నోట్లను అన్నీ తీసుకువెళ్ళి వేసుకోవచ్చు. అయితే ఇక్కడ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాలి. ఐటీకి సంబంధించిన పాత నిబంధనలు యథాతథంగా ఇక్కడ వర్తిస్తాయి. మీ దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 5 లక్షల రూపాయలు మీరు తీసుకువెళ్తే మీ అకౌంట్లో వేసేసుకోవచ్చు. ఇక్కడ 5 లక్షలు ఇచ్చేసి 500 1000 నోట్లు ఇచ్చేసి మాకు తిరిగి ఇవ్వండి అంటే లేదు. దానికి కొంత పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులకు లోబడి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 5 లక్షలు మీరు ఇచ్చినప్పుడు మీకు బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, ఈ 5 లక్షలు ఎక్కడిది అని. అప్పుడు మీరు చెప్పాలి ఏ రకంగా మీకు మీరు సపోజ్ ఇవాళ ఇల్లు కొన్నారు, సో కొంత అమౌంట్ మీకు ఇచ్చొచ్చారు 5 లక్షలు. మీరు ఆ అమౌంట్ కొన్న అగ్రిమెంటు, ఆ పేపరు బ్యాంకు వాళ్ళు ఓకే అనుకుంటే ఆ పరిమితికి లోపడి మీరు డబ్బులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేదు మేము బ్యాంకులో వేసుకుంటామండి అన్నప్పుడు తప్పనిసరిగా మీ పాన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐటీకి సంబంధించి పూర్తి వివరాలు బ్యాంకు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మీరు బ్యాంకులో ఎంత అమౌంట్ అయినా సరే మీరు వేసేసుకోవచ్చు. అంటే ఇది లీగలైజ్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది, వైట్ క్యాష్ అయిపోతున్నట్టుగా మీరు చూపించుకోవాలి. దాని తగ్గట్టుగా ఐటీ రిడక్షన్ మీకు ఉంటుంది సంవత్సరం తర్వాత. సో అందుకని మీ అకౌంట్లో మీరు డబ్బులు హ్యాపీగా వేసేసుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ, యోయో న్యూస్ హైదరాబాద్.